నిజంగా నువ్వు మగవాడివైతే, నీలో నపుంసకత్వం లేకపోతే నువ్వు మడుగులో నుంచి బయటకి వచ్చి ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చెయ్యి అని అంటాడు. దుర్యోధనుడు బేసిక్ గా గదా యుద్ధంలో ప్రపంచంలోనే అందరికంటే గొప్పవాడనమాట. భీముడు అలాగే దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా గదా యుద్ధం బలరాముడి దగ్గర నేర్చుకుంటారు. దుర్యోధనుడికి తెలుసు నన్ను అసలు గదా యుద్ధంలో ఓడించే వారే లేరు, నేను ఇప్పుడు గెలుస్తున్నాను, రాజ్యం నాకే ఉంటుంది. బయటకైతే తీసుకొచ్చాడు కానీ సో రాగానే ఫస్ట్ ధర్మరాజుతో అంటాడు, ధర్మరాజా నువ్వు నాకు మాట ఇచ్చావు, వరం ఇచ్చావు, గుర్తుంది కదా, నాతో ఒక్కడే యుద్ధం చేయాలి, నేను సెలెక్ట్ చేసుకున్న వాడే చెయ్యాలి, అప్పుడే నువ్వు గెలిచినట్టు, నేను ఓడిపోతే అని అంటాడు. ధర్మరాజు సరే నువ్వు పాండవుల్లో మా 5గురిలో ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకో అంటాడు. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్, యుధిష్ఠరుడిని కానీ అర్జునుడిని కానీ నకులుడిని కానీ సహదేవుడిని కానీ వీళ్ళ నలుగురిలో ఎవరినన్నా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ స్కిల్ సెట్ కేవలం భీముడికే గదా యుద్ధంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దుర్యోధనుడు భీముడినే సెలెక్ట్ చేసుకోవాలి. దుర్యోధనుడు పాండవుల్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాడు.